నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని 14వ భాగాన్ని విందామా? ఇంతవరకు ఇదంతా నాన్న డైరీల వల్ల, అమ్మ ఉత్తరాల ద్వారా, అత్తయ్య చెప్పిన సంగతుల ద్వారా నేను తెలుసుకున్న కథ. ఇక్కడి నుంచి నా బాల్యం నాకు బాగానే గుర్తుంది. తల్లిదండ్రుల దగ్గర నలుగురు ఐదుగురు పిల్లల మధ్య కలిసి గడిపితే ఆ బాల్య దశ వేరుగా ఉంటుందేమో. నాది వేరు. నాకు ఊహ తెలుస్తున్న ఆ ప్రారంభంలోనే అమ్మా నాన్నల దగ్గర నేను పొందిన గారాబం అనిర్వచనీయమైనది. అప్పటికే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాల అగ్ని రాజుకుంటోంది. కానీ సాధ్యమైనంత వరకు అది నా వరకు రాకుండా, నా ముందు బయటపడకుండా ఉండడానికి ఎక్కువగా నాన్న ప్రయత్నిస్తూ ఉండేవాడు అనుకుంటాను. ఎందుకంటే అమ్మ ఏదైనా తీవ్రంగా వాదులాడబోతుంటే, "హుష్, తేజ ఉన్నాడు" అనేవాడు. "ఉండనియండి, ఇప్పుడు కాకపోతే రేపు పెద్దయిన తర్వాతైనా వాడికి తెలియదా" అనేది అమ్మ విసురుగా. నాన్న ఊళ్ళో లేనప్పుడు నేను తరచుగా అమ్మతో కలిసి తాతయ్య దగ్గరకు వెళుతూ ఉండేవాడిని. ఆయన ఎప్పుడూ నాకు చాలా ఖరీదైన బొమ్మలు తెచ్చిచ్చి నన్ను ఆకట్టుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా అనుకోకుండా నాన్న ఊరి నుంచి తిరిగొస్తే వెంటనే నా కోసం కబురొచ్చేది. నౌకరు నన్ను ఎత్తుకువచ్చి నాన్న దగ్గర దించి వెళ్ళేవాడు. అప్పట్లో నాన్న తరపున బంధువుల్ని నేను ఎరుగనే ఎరుగను. నాన్న ఎప్పుడైనా దగ్గర కూర్చోబెట్టుకుని, "మన ఊరిలో మనకొక ఇల్లుంది, తాతయ్య ఉన్నాడు, అత్తయ్య ఉంది, పాటలు పాడే ఫకీర్ ఉన్నాడు" అంటూ చెప్పేవాడు. "వాళ్ళు మన ఇంటికి ఎందుకు రారు? మనం అక్కడికి ఎందుకు వెళ్ళం" అని నేను అడిగితే, "మీ అమ్మకి ఇష్టం లేదు, నువ్వు పెద్దయిన తర్వాత అక్కడికి వెళుదువు గాని. వెళ్ళి, 'తాతయ్య, నేను తేజాని' అని చెబుదువు గాని" అంటూ నన్ను ఉత్సాహపరిచేవాడు. నాకు తమాషాగా ఉండేది. వాళ్ళని గురించి అమ్మని అడిగితే, వాళ్ళు పల్లెటూరు వాళ్ళని, మోటు మనుషులని, మనం అక్కడ ఉండలేమని చెప్పింది. "అక్కడ లైట్లుండవు, గుడ్డి దీపాలు, చీకటి, పాములు తిరుగుతూ ఉంటాయి" అంటూ కిట్టమ్మ ఉదాహరణకు ఆ ఊరిలో మనుషులు చెంబు పుచ్చుకొని కాలువ ఒడ్డుకి ఉదయపు వేళ ఎలా పరుగెత్తుతారో యాక్షన్ చేసి నడిచి చూపించేది. నాకు అసహ్యం వేసేది. పకాలన నవ్వు కూడా వచ్చేది. మీ అమ్మకి మా అమ్మకి ఎలా స్నేహమో నాకు తెలియదు కానీ ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. మీ అమ్మ మా అమ్మ దగ్గరకు తరచుగా వస్తూ ఉండేది. మీ నాన్న అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో చాలా చిన్న జీతంతో ఉద్యోగం చేస్తుండేవాడు. మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నాతో పాటు నీకు కూడా బొమ్మలు బట్టలు కొంటూ ఉండేది. నిన్ను మంచి డాన్సర్ని చేయాలన్నది తన ఉద్దేశమే. మీ స్థితి అప్పుడింత మెరుగ్గా లేదు. మా అమ్మ మిమ్మల్ని చాలా ఆదుకుంటూ ఉండేది. మా నాన్న ఊర్లో లేనప్పుడు మీ అమ్మాయిన ఇందిరమ్మ గారు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండేది. అమ్మ ఎందుకో గాని ఎప్పుడూ ఆవిడ దగ్గర ఏడుస్తూ ఉండేది. ఆవిడ ఓదార్పుగా మాట్లాడుతూ ఉండేది. మా నాన్నకి మీ అమ్మ రాక ఇష్టం ఉండేది కాదు. ఆయనంటే ఆమెకు కూడా భయం ఉండేది. ఎందుకంటే నాన్న ఊళ్ళో ఉంటే మా ఇంటికి వచ్చేది కాదు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినప్పుడు నాన్న అనుకోకుండా ఇంటికొస్తే వెంటనే లేచి వెళ్ళిపోయేది. నాన్న మళ్ళీ బొమ్మలు వేయడం ప్రారంభించారు. ఎక్కువగా ఆ పనుల మీద తిరుగుతూ ఊళ్ళో ఉండేవారు కాదు. అమ్మకి పాట కచేరీ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువైనాయి. నాన్న ఇంటికొస్తే అమ్మ ఉండేది కాదు. అమ్ముంటే నాన్న అర్జెంటుగా వెళ్ళాల్సిన పని ఉండేది. ఇద్దరి మధ్య ఎడం పెరగసాగింది. అమ్మకి క్రమంగా బాగా గుర్తింపు వచ్చింది. త్వరలోనే పేరు ప్రతిష్టలు పెరిగాయి. క్షణం తీరని కార్యక్రమాలు మొదలైనాయి. ఆవిడ దీక్షంతా సంగీత సాధన అయిపోయింది. నాన్న వృత్తి ఏకాగ్రతతో కూడింది. ఆయనకి సమాధి లాంటి ఒంటరితనం కావాలి. అమ్మ వృత్తి ఇందుకు పూర్తిగా భిన్నంగా 10 మందితో కలిసి ఉండేది. పెరుగుతున్న పేరుతో పాటు అమ్మకి అవసరాలు పెరిగినాయి. తాతయ్య సలహా మీద వాటిని చూడటం కోసం ఒక సెక్రటరీ కుదిరాడు. డబ్బు వ్యవహారాలు, ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయటం అన్నీ అతనే చూసేవాడు. అతనికి భార్య, కొడుకు ఉన్నారు కానీ భార్యకి అతనికి మధ్య అన్యోన్యత అంతంత మాత్రంగా ఉండేది. ఆ సెక్రటరీయే మీ కిషోర్ తండ్రి. అతనికి అమ్మకి వ్యావహారికంగా పరిచయం పెరిగే పరిస్థితులు తోడైనాయి. నాన్న ఎప్పుడు ఊళ్ళో లేకపోవటం మూలంగా అమ్మ ప్రతి చిన్నదానికి అతని మీద ఆధారపడే అవసరాలు వచ్చేవి. ఒకసారి నాన్న నెల రోజుల అనంతరం ఊరి నుంచి తిరిగి వచ్చాడు. అమ్మ ఊళ్ళోనే ఉంది. త్యాగరాజగాన సభ వారు జరిపే ఉత్సవానికి పాట పాడటానికి వెళ్ళింది. రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చేస్తుందని నేను చెప్పాను. నాన్న ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తనకి విజయనగరం సంస్థానంలో మంచి ఉద్యోగం దొరికిందని, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అందరం అక్కడ ఉండవచ్చునని, ఇలా విడివిడిగా ఉండే రోజులు పోయాయని సంతోషంగా చెప్పారు. నాన్న ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా నాకు అమ్మకి బహుమతులు తెస్తూనే ఉండేవారు. ఈసారి చాలా తమాషా అయినవి తెచ్చారు. నాకు మిలిటరీ యూనిఫామ్, టాయ్ గన్ తెచ్చారు.
అమ్మకి సిల్క్ మీద జరీ పనిచేసిన చీర, చాలా అందమైన పనితనంతో బాదంకాయ ఆకారంలో ఉన్న టేబుల్ మీద పెట్టుకునే పెద్ద అద్దం తెచ్చారు. దానికి పక్కన చక్కటి టేబుల్ లైట్ అమర్చి ఉంది. ఆ టేబుల్ లైట్ దగ్గర చిన్న వీణ, మృదంగం, ఫిడేలు ఉన్నాయి. మృదంగం నొక్కితే టేబుల్ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలుతురులో ఆ అద్దం అద్భుతంగా ఆ గదిలో కనిపించినంత మేర తనలో ఇముడ్చుకుని తనలో మరో గది ఉందనిపించేలా ప్రతిబింబం చూపించేది. అది చాలా బాగున్నా నాకు నాన్న తెచ్చిన నా డ్రెస్ ఇంకా చాలా బాగుంది. అమ్మ వచ్చే వరకు నేను ఇది ధరించకుండా ఆగలేకపోయాను. నాన్న నన్ను నిరుత్సాహపరచలేదు. తానే స్వయంగా ఆ డ్రెస్ తొడిగాడు. టాయ్ని చేతికిచ్చి పట్టుకోమన్నారు. నేను అది పట్టుకుని యుద్ధవీరుడిలా గదిలో నడుస్తుంటే గలగలా నవ్వుతూ నన్ను అమాంతం ఎత్తుకుని ఎగరేసి పట్టుకుని గుండెలకు హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. నువ్వు నా పేరు నిలబెట్టే కొడుకు అవుతావు అంటూ మళ్ళీ ముద్దులాడాడు. నన్ను చేతుల మధ్య అడ్డంగా పడుకోబెట్టుకున్నట్టుగా ఎత్తుకు వెళ్ళి మంచం మీద కూర్చోమన్నాడు. బీరువాలో ఉన్న కెమెరా తెచ్చి నన్ను ఎలా చూడాలో ఆదేశించి ఫోటో తీశాడు. గడియారం గంటలు కొట్టింది. 10 గంటలైంది. అమ్మ వచ్చే వేళ అయింది. నాన్న నన్ను దగ్గరకు పిలిచి మీ అమ్మను మనం తమాషా చేద్దాం అన్నారు. నేను ఉత్సాహంగా తల ఊపాను. వంట మనిషిని పిలిచి తను ఊరి నుంచి వచ్చినట్టు చెప్పవద్దని, నేను నిద్రపోయానని చెప్పమన్నారు. గదంతా చప్పున సర్దేశాను. తన వెంట తెచ్చిన అద్దం ఎదురుగా గదిలోకి రాగానే కళ్ళకి కనిపించేలా టేబుల్ మీద పెట్టారు. దానికి ఎదురుగా ఉన్న కుర్చీ మీద తను తెచ్చిన చీర అంచు అందంగా కనిపించేలా పడేశారు. వాటి మీద పువ్వుల దండ పెట్టారు. చీర ఎంతో అందంగా అద్దంలో కనిపిస్తోంది. నేను మంచానికి తలవైపు వంగి ఉండి, నాన్న బీరువా పక్కన దాగి ఉండి, అమ్మ గదిలోకి రాగానే అపురూపంగా ఉన్న ఆ వస్తువులు చూసి ఏం చేస్తుందో, ఎంత సంతోషపడుతుందో, ఎంత సంబరంగా మా కోసం గదంతా కలియవెతుకుతుందో చూడాలనుకున్నాం. బయట కారు ఆగిన చప్పుడైంది. మేమిద్దరం చటుక్కున ఒకరినొకరు మాట్లాడవద్దని సాంగునెలు చేసుకుంటూ అనుకున్న ప్రదేశాల్లో ఒదిగి ఏమాత్రం కనిపించకుండా దాగి ఉన్నాం. తేజ నిద్రపోయాడా? వస్తూనే అడిగింది అమ్మ. ఆ అన్నాడు వంట మనిషి. అమ్మ తన గదికి వచ్చింది. బ్యాగ్ ఊపుతూ గబగబా లోపలికి వచ్చిన అమ్మ ఎదురుగా కనిపించిన అద్దం, చీర, పువ్వులు ఆశ్చర్యంగా చూసింది. వాటిని చూడగానే అమ్మ ముఖ కవళికలు మారినాయి. వెళ్ళి వంట మనిషిని పిలుస్తూ మీ అయ్యగారు వచ్చారా అని అడిగింది. వాడు నీళ్లు నమిలాడు. అమ్మ చెరచెరా వెనక్కొచ్చింది. ఎదురుగా కుర్చీ మీద ఉన్న చీరను తీసి గదిలో నుంచి బయటికి వెళ్ళి పడేలా గుమ్మంలో నుంచి గిలాట్ కొట్టింది. టేబుల్ మీద ఉన్న అద్దం లైట్తో సహా 2 చేతులతో లాగి నేలకేసి కొట్టింది. అది భళ్ళున పగిలి బద్దలైంది. లైట్ దగ్గర అలంకారంగా అమర్చిన మృదంగం, ఫిడేలు, వీణ వేటికవి విడిపోయి నేల మీద దూరంగా దొల్లినాయి. ఇది చూడగానే నాన్న రాజీ అంటూ బీరువా పక్క నుంచి యువతలకు వచ్చాడు. పువ్వుల దండ తెంపుతున్న అమ్మ ఆయన్ని చూడగానే అపరకాళిలా అయింది. ఆ మూల నక్కి కూర్చున్నారా? ఎందుకండి? నేనేం దొంగతనం చేశానని పట్టుకుందామనుకుంటున్నారు? లోకమంతా కోడై కూస్తున్న అనుమానం మీకు పట్టుకుందా? ఆవేశంగా అరిచినట్టుగా అడిగింది. రాజీ, ఏమిటి నువ్వనేది? నేను నిన్ను హఠాత్తుగా కనపడి ఆనందపరచాలని అనుకున్నాను. నీ మీద నాకు అనుమానం ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? నాన్న గబాలన వెళ్ళి అమ్మ చేతులు పట్టుకుంటూ అన్నాడు. అమ్మ ఆయన చేతుల్ని ఒక్క విదిలింపుతో విదిలించి పారేసింది. నన్ను ఆనంద పెట్టాలని అనుకున్నారా? అవును పాపం. ఇన్నేసి నెలలు నేను ఒంటరిగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మానందంగా ఉంది. మీకు గుర్తుకొచ్చినప్పుడు ఎప్పుడో వస్తారు. వచ్చేటప్పుడు ఏవేవో తెచ్చి నా ముఖాన పడేస్తే నా భర్తకి నా మీద ఎంత ప్రేమ అని సంతోషపడిపోయి మీ చేతుల్లో వాలిపోతానని అనుకున్నారు కాబోలు. నాకు సంతోషమా? కాదండి. ఈ గుండెల నిండా మంట మండిపోతోంది. ఇది ఈ జీవితానికి ఆరదు. దీనిలో నేను ఇలా దహించుకుపోవలసిందే. రాజీ, ఏమిటిది? నాన్న దిగ్భ్రాంతిగా చూశారు. ఏమిటా? ఏమిటో చెప్తే మాత్రం మీకెలా తెలుస్తుంది? మీరు మనిషి అయితేగా, మీకు అసలు మనసుంటేగా. నేనెందుకు ఇలా ఒంటరిగా ఉండాలి? అందరూ నన్నేమంటున్నారో తెలుసా? భర్తతో పోక ఈవిడిలా పాట కచేరీలు మొదలుపెట్టింది అంటున్నారు. లోకం 1,00,000 అంటుంది రాజీ. జ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని పట్టించుకోరు. నాన్న నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు. జ్ఞానం ఉన్నవాళ్ళేమో కానీ సిగ్గులేని వాళ్ళు దాన్ని పట్టించుకోరండి. నేను సిగ్గులేని దాన్ని గాను. నాకు మానాభిమానాలున్నాయి. ఈరోజు ఏమైందో తెలుసా? పాట కచేరీలో అల్లరి మొదలుపెట్టారు. నా సెక్రటరీకి నాకు సంబంధం ఉందట. వెధవ కూతలన్నీ కూశారు. చిచి! అమ్మ చేతుల మధ్య ముఖం దాచుకుని ఏడవసాగింది. రాజీ, నాన్న అనునయంగా పిలిచాడు. దీనికి అంతటికీ మూల కారణం మీరే. మీకు పుణ్యం ఉంటుంది.
నన్ను చూస్తే మీరు భార్యలా చూడండి, నాకు అండదండలుగా ఉండండి, లేకపోతే నన్ను వదిలేయండి. రాజీ, నాన్న ఆవేశంగా అన్నాడు. నేను అన్న దాంట్లో తప్పే ఉంది? మీరు నన్ను వదిలేస్తే నా కాపురం నాశనం అవుతే మీ వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. వాళ్ళు కోరుకుంటున్నది సాధించిన వారు అవుతారు. అమ్మ చెంప చెళ్ళుమంది. అప్పటికే మంచం వైపు నుంచి బయటకు రాబోతున్న నేను ఈ దృశ్యం చూసి పిల్లిలా ముడుచుకుపోయాను. అమ్మ బెత్తరపోయినట్లుగా చెంప పట్టుకుని క్షణంసేపు నాన్న వైపు చూసింది. మరుక్షణంలో ఆ గదిలో నుంచి బయటకు పారిపోయింది. రాజీ, రాజీ, నాన్న కూడా అరుస్తున్నట్టుగా పిలుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. నాకు భయం వేసి బిక్కమొహంతో బావురుమన్నాను. వంట మనిషి వచ్చి నన్ను ఎత్తుకున్నాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, నాన్న ఎంతవరకు వెళ్ళారో ఇద్దరూ ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. నేను వంట మనిషి ఒళ్ళో పడుకుని నిద్రపోయాను. మర్నాడు ఉదయం మా తాతగారి కారు మా ఇంటి ముందు ఆగింది. పెద్దయ్య గారు తేజాబాబుని తీసుకురమ్మన్నారని చెప్పాడు డ్రైవరు. వంట మనిషి నన్ను ఇచ్చి పంపాడు. నేను మా తాతగారింటికి వెళ్ళాను. తాతయ్య, అమ్మ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చునున్నారు. అమ్మ కళ్ళు ఏడ్చినట్టుగా ఎర్రబడి ఉబ్బి ఉన్నాయి. తాతయ్య నాతో, తేజ, నువ్వు టిఫిన్ తిని స్కూలుకు వెళ్ళు అన్నాడు. నేను స్కూలుకు వెళ్ళిపోయాను. ఆ రాత్రి తర్వాత మా నాన్నను మళ్ళీ చూడలేదు. 4 రోజులు గడిచిన తర్వాత అమ్మను బెంగగా అడిగాను. అమ్మా, నాన్నేడి? ఊరెళ్ళారు, వస్తారులే. ఏ ఊరు? బామ్మగారు ఊరు. ఎప్పుడొస్తాడు? మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తానని చెప్పాడుగా. అమ్మ ముఖం కోపంగా మారింది. అదొక ఎత్తు, మనం కావాలనుకుంటే నాన్న ఇక్కడికి వస్తారు అంది. మేము ఎన్ని రోజులు గడిచినా మళ్ళీ మా ఇంటికి వెళ్ళలేదు. అమ్మ వీణ, సంగీతం సామాను, రికార్డులు, స్కూల్ పుస్తకాలు, డ్రెస్సులు అన్నీ తాతయ్య ఇంటికి వచ్చేసినాయి. మన ఇంటికి ఎప్పుడు వెళదాం మమ్మీ అన్నాను ఒకరోజు రాత్రి. మన ఇల్లు ఇదే, ఆ ఇల్లు మనకు లేదు అందా అమ్మ. ఎందుకు లేదు? ఏమైంది అన్నాను. ఖాళీ చేశాం. ఊరు నుంచి నాన్న వస్తే ఎక్కడుంటాం? ఈ ఇంటికి నాన్న రాడని నాకు తెలుసు. నాన్న ఊరు నుంచి రారు, మీ తాతయ్య, అత్తయ్య రానీరు అంది నన్ను పడుకోబెట్టి జోకొడుతూ. నా కోపమంతా మా అత్తయ్య మీద, తాతయ్య మీద తిరిగింది. ఎంత చెడ్డవాళ్ళు అనుకున్నాను. చాలా రోజులు గడిచినాయి. మా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. నాన్న రానే లేదు. మా స్కూల్ యానివర్సరీ జరిగింది. మా స్కూల్ తరపున మేము చేసే డ్రిల్ చాలా బాగుంటుందని ప్రసిద్ధి. చూడటానికి టికెట్లు కొనుక్కుని ఎంతోమంది వస్తారు. అందరి తల్లిదండ్రులు ఎన్ని పనులున్నా ఆ రోజు తప్పకుండా అక్కడికి వస్తారు. నాకు ఆటల్లో కూడా చాలా బహుమతులు వచ్చినాయి. మా అమ్మ మాత్రం ఒక్కతే వచ్చింది. బహుమతులు 2 చేతుల నిండా పట్టుకుని వచ్చిన నన్ను అమ్మ దగ్గరకు తీసుకుని బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. అమ్మా, నాన్నకు ఉత్తరం వ్రాసానన్నావుగా, అయినా ఈరోజు రాలేదే అన్నాను. మీ నాన్నకి మనమంటే ఇష్టం లేదు. మరి ఎవరంటే ఇష్టం? మీ తాతయ్య, అత్తయ్య వాళ్ళంటేనే ఇష్టం. వాళ్ళు మనల్ని వదిలేయమంటే వదిలేస్తున్నారు. అంత చెడ్డవాళ్ళు కదమ్మా. చాలా చెడ్డవాళ్ళు. అంతా మన దురదృష్టం. ఇద్దరం కారులో ఇంటికి వచ్చేసాం. నాకు అన్ని బహుమతులు వచ్చాయనే ఉత్సాహం లేకుండా పోయింది. నేను పెద్ద అయిన తర్వాత వెళ్ళి మా అత్తయ్యని, తాతయ్యని చంపేయాలనుకునేవాడిని. నేను స్కూలుకు వెళ్తున్నాను, చదువుకుంటూనే ఉన్నాను. మా ఇంటి నిండా మనుషులు వస్తూ పోతూ సందడిగా ఉంది. ఒక నల్లకోటు వేసుకున్న ఆయన తరచుగా వస్తూ ఉండేవాడు. అమ్మ, ఆయన, తాతయ్య ఏవేవో మాట్లాడుతూ ఉండేవారు. ఆ రోజున నేను కూర్చుని పరీక్షలకు పాఠాలు చదువుకుంటున్నాను. ఇంతలో మా ఇంటి ముందు కారు ఆగింది. అందులో నుంచి రక్తం కారుతుండగా తలకి చేతులకి బలంగా గాయాలవగా వేళ్లాడిపోతున్న తాతయ్యని అమ్మ, సెక్రటరీ, డ్రైవరు, మీ నాన్న బాలాజీరావు, మీ అమ్మ అందరూ కలిసి మోసుకొస్తున్నట్లుగా ఇంట్లోకి తీసుకొచ్చారు. సెక్రటరీ డాక్టర్కి ఫోన్ చేస్తుంటే తాతయ్య రొప్పుతూ, ఆ చేత్తో లాయర్ గారికి ఫోన్ చేయండి అన్నాడు. అరగంటలో ఫోన్లు చేసిన వాళ్ళంతా మా హాల్లో గుమికూడారు. మీకు ప్రాణాపాయం కలిగే దెబ్బలు కొట్టారు. మీ అల్లుడి మీద మీరు కేసు పెట్టచ్చు. మీ అమ్మాయే ముఖ్యమైన సాక్షి అన్నారు లాయర్ గారు. డాక్టర్ గారు కూడా ఆ మాటను బలపరిచారు. తర్వాత నేను డ్రైవర్ని, తాతయ్యకి ఎందుకు దెబ్బలు తగిలాయి అని అడిగితే అతను చెప్పాడు. ఆ రోజు జరిగిన అమ్మ పాట కచేరీ ముఖ్యమంత్రి, కంచి కామకోటి పీఠాధిపతి మొదలైన పెద్దవారి సమక్షంలో చాలా అద్భుతంగా జరుగుతోంది. లయన్స్ క్లబ్ వాళ్ళు అంగవైకల్యుల సహాయార్థం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అది. హాల్ నిండిపోయి కిటకిటలాడిపోతోంది. చాలా ఎక్కువ ఖరీదు టికెట్లు పెట్టి విరాళాల కోసం అమ్మడంతో చాలామంది ఉన్నవాళ్లే వచ్చారు. అక్కడికి నాన్న ఎలా వచ్చాడో లోపలికి రావడానికి ప్రయత్నించాడు. ఆయన మాసిన గడ్డం, నిర్లక్ష్యంగా ఉన్న ధోరణి చూసి వాలంటీర్లు మెడపట్టి అవతలకు నెట్టేశారు. నాన్న అక్కడే నిల్చున్నాడు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత అమ్మ పూలదండలతో తాతయ్య, సెక్రటరీ, బాలాజీరావు మొదలైన వారితో
కారు దగ్గరకు వెళ్తుంటే నాన్న రాజీ అంటూ అడ్డం వెళ్ళాట. తాతయ్య కల్పించుకుంటూ, నువ్వు మాట్లాడాలని అనుకుంటే ఇంటికి రా, ఇక్కడ కాదు అన్నట్ట. రాజీ, నీతో నేను మాట్లాడాలి, నాతో రా అంటూ నాన్న అమ్మ చెయ్యి పట్టుకున్నట్ట. ఈ ఘర్షణకు నలుగురు పోగవుతారేమోనని అసహ్యంతో తాతయ్య అతని చేతి మీద కొట్టి మెడపట్టి అవతలకు తోసేశాట. నాన్న అవమానంతో పిచ్చెక్కినట్లుగా అయ్యాడు. సభ్యత మాట మర్చిపోయి తాతయ్య మీద కలబడ్డాడు. ఆయన్ని చావచితకదన్నాడు. అక్కడికి వచ్చిన మిగతా కొంతమంది నాన్నను బలవంతంగా యువతలకు లాగి పోలీసులకు అప్పచెప్పారు. ఈ కొట్లాటలేమిటో, ఈ బాధలేమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. మా నాన్నతో మేము కలిసి ఎందుకు ఉండమో నాకు అసలు తెలియడం లేదు. ఎంతో మంచివాడైన నాన్న ఇంత దుర్మార్గుడుగా మారిపోవడం నాకు విచిత్రంగా అనిపించింది. నాన్న కనీసం నన్ను చూడాలని అనుకోకపోవడం నాకు రోషంగా, బాధగా ఉంది. పోలీసులు నాన్నను అరెస్ట్ చేశారు. తాతయ్య నాన్న మీద కేసు పెట్టాడు. ఇద్దరి బ్రతుకులు బజారున పడ్డాయి, నవ్వుల పాలైనాయి. నాన్న తాతయ్యను కొట్టిన విషయం నిజమే అవడం వల్ల అమ్మ తండ్రి తరపునే సాక్ష్యం చెప్పడంతో నాన్న ఓడిపోయాడు. తనకు జరిగిన ఈ అవమానానికి ప్రతిఫలంగా తాతయ్య చిత్రమైన కోరిక కోరాడు. అదేమిటంటే నాన్న ఆయనకి తప్ప ఇంకెవరికీ చిత్రాలు గీయకూడదు. నాన్న ఆయనకి వేసిన చిత్రాలు అమ్మే అధికారం ఆయనకే తప్ప నాన్నకు ఉండకూడదు. వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత న్యాయ తులాదండం తాతయ్య వైపే మొగ్గింది. ఆయనకు అనుగుణంగానే తీర్పు చెప్పారు. ఇది జరిగిన ఫలితంగా నాన్నకి విజయనగర సంస్థానంలో పనిచేసే అవకాశం పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బ్రతికే ఆధారమే అంతరించిపోయిందన్నమాట. నాన్న పల్లెటూరు వచ్చేశాడు. ఇదెక్కడ న్యాయం బాబూ? ఈ మాట వినగానే ఫకీర్ గోల పెట్టాడు. ఒక్కొక్కసారి ఆర్టిస్టుల జీవితాలు ఇలాగే శాపగ్రస్తం అవుతుంటాయి అన్నాడు నాన్న. ఫకీరు వెదురు తడికలు తయారు చేసి అమ్ముతాడు. అతను ఆ రోజు కూడా నాన్నతో మాట్లాడుతూ కత్తితో వెదురు నరుకుతూ చీలుస్తూ తన పని చూసుకుంటున్నాడు. ఫకీరు బుట్టలు సర్దుకుంటున్నాడు. నాన్న ఎప్పుడు ఆ కత్తి అందుకున్నాడో ఎడమ చేత్తో పట్టుకుని ఎత్తి కుడి చేయి రాయి మీద ఆనించి ఒక్క వేటు వేశాడు. మణికట్టు వరకు చేయి వేళ్లతో ఊడి విడిపోయింది. బాబూ, ఇదేమిటి, ఇదేం పని? ఫకీర్ గావు కేక పెట్టి రక్తం కారుతున్న ఆ మొండి చేతిని పట్టుకున్నాడు. ఎన్నో చిత్రాలని ఎంతో అత్యద్భుతంగా రూపకల్పన చేసి ఎంతమంది మనసులకో అనిర్వచనీయమైన ఆనందం పంచిచ్చిన పొడుగాటి వేళ్లు గల ఆ చెయ్యి పేక తెగిన కోడిపిల్ల తలలా నాన్న శరీరం నుంచి విడిగా పడి ఉంది. ఆ క్షణంలో నాన్నకు బాధ తెలియలేదు. ఫకీర్ ఏడుస్తున్న ఏడుపు కూడా వినిపించలేదు. నాకిప్పుడు శాంతిగా ఉంది ఫకీర్, చాలా శాంతంగా ఉంది. ఆ చెయ్యి ఉంటే అది నన్ను ఊరికే ఉండనీయదు. అందుకే దాన్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఫకీర్ చేతుల్లో స్పృహ తప్పుతుండగా అన్నాడు. నాన్న చేసిన ఈ దారుణం విని తాతయ్య నిశ్చేష్టుడైనాడు. ఊరి నుంచి వచ్చిన అత్తయ్య, ఇదేం పనిరా అన్నయ్య అంటూ మొత్తుకుని ఏడ్చింది. నాన్న కళ్ళల్లో మాత్రం నిశ్చింత, మనశ్శాంతి కనిపించాయి. నేనిప్పుడు ఆర్టిస్ట్ను కాను, మీ అందరిలా మామూలు మనిషిని. మీ అందరికంటే తక్కువ వాడినేమో కూడా. ఎందుకంటే మీరు చేయగలిగిన పనులు కూడా నాకు రావు అన్నాడు. అన్నయ్య సంసారం ఇలా అయింది. ఇంట్లో ఆడదిక్కు లేదు. తాతయ్య కృంగిపోయినట్టయ్యాడు. అత్తయ్య కొన్నాళ్ల పాటు పుట్టింట్లో ఉంటానని మామయ్యకి చెప్పింది. చేయి తెగిన తర్వాత నాన్న అమ్మకి పల్లెటూరు వచ్చేయమని ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరానికి సమాధానం అమ్మ కాకుండా తాతయ్య వ్రాశాడు. రాజీ పల్లెటూరు వచ్చి ఏం చేస్తుంది? నువ్వేం మహా గొప్ప ఉద్యోగం చేస్తున్నావని దాని సంపాదన మానుకోమంటున్నావు? నీకు ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయని నీ భార్యను పోషిస్తావు? మీ నాన్న దయాధర్మాల మీద ఆధారపడి బ్రతకాల్సిన కర్మ దానికి లేదు. నిన్ను పెళ్లి చేసుకున్న దురదృష్టానికి ఏడవని రోజు లేదు. నువ్వు బ్రతికుండగా దానికి సుఖం లేదు అంటూ తీవ్రంగా దూషిస్తూ రాశాడు. ఈ ఉత్తరం చదివిన నాన్న గది తలుపులు బిగించుకుని ఆ రోజంతా తెరవలేదు. ఆ తర్వాత నాన్న అమ్మని కలవాలని కానీ తన మనసులో మాట తెలియజేయాలని కానీ ఇక ప్రయత్నించలేదు. నాన్న ఇక ఎవరి మాటలు లక్ష్య పెట్టలేదు. విడాకులకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విడాకులు సులభంగానే దొరికినాయి. కానీ నా విషయం దగ్గరే పేచీ వచ్చింది. నన్ను వదులుకోవడానికి అమ్మ ఇష్టపడలేదు. తాతయ్య కూడా ఎంతో పలుకుబడి ఉపయోగించాడు. కానీ ఏదీ పనిచేయలేదు. ఈసారి న్యాయం నాన్న వైపే మొగ్గింది. నేను నాన్న దగ్గరే ఉండాలని నిర్ణయం అయింది. నాన్న ఈ విజయానికి ఆనందపడ్డాడు. కాత్యాయని, నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నీ కొడుకుని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఇదా నేను కోరింది? అత్తయ్య ఏడ్చేసింది. నాన్న అంత సంతోషంలో ఉండగా అదే రోజున ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలో నాన్న పంపిన మాతృమూర్తి అనే చిత్రానికి
ప్రథమ బహుమతి లభించిందనే టెలిగ్రామ్ వచ్చింది. 6వ తేదీ రాష్ట్రపతి సమక్షంలో జరిగే ఫంక్షన్లో తప్పకుండా పాల్గొనమని, స్వయంగా బహుమతి అందుకోమని ఉంది. నాన్న పిచ్చివాడిలా తన మొండి చేయి వైపు చూసుకున్నాడు. ఇదివరకు సగర్వంగా అందుకున్న అనేక బహుమతుల ఉత్సవాలు గుర్తుకొచ్చినాయి. తాతయ్య, అత్తయ్య, ఇంట్లో మిగతా అందరూ ఈ శుభవార్త విని సంతోషపడుతుంటే నాన్న గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్నాడు. ఈసారి వర్షపు ఋతువు చాలా ఉధృతంగా ఉంది. చీటికి మాటికి ఆకాశం చిల్లు పడ్డట్టుగా, కుండపోతగా వానలు పడి ఏళ్ళు ఊళ్ళు ఏకమైనట్టుగా ఆ రాత్రంతా ఎడాపెడా వాన కొట్టింది. రాత్రి తలుపులు మూసుకున్న నాన్న అన్నం తినలేదు. ఉదయం కాస్త వాన తగ్గింది. అయినా ఇంకా గాలి వీస్తూనే ఉంది, జల్లు పడుతూనే ఉంది. అత్తయ్య ఉదయమే నాన్నకు కాఫీ ఇద్దామని వెళ్ళింది. గది తలుపులు తీసే ఉన్నాయి, కానీ గదిలో నాన్న లేడు. నాన్న పక్క మీద ఒక ఉత్తరం ఉంది. అది అత్తయ్యకు వ్రాసింది. కాత్యాయని, ఈ జీవితం చాలా భారంగా ఉంది. ఇక మోయటం నా వల్ల కాదు. జీవోత్సవంలా అనామకంగా నేను బ్రతకలేను. జీవితం చేతిలో చిత్తుగా ఓడిపోయిన మనిషిని నేను. అభం శుభం తెలియని తేజాని, వృద్ధుడైపోతున్న నాన్నని నీకు అప్పగించి వెళ్తున్నాను. నన్ను తిట్టుకోకు, మన్నించు. తేజాని నీ ఇష్టం వచ్చిన రీతిలో పెంచి పెద్ద చేసుకో. వాడి కంఠం చాలా బాగుంది. బొమ్మలు గీసే నేర్పు కూడా కనిపిస్తోంది. ఈ రెండింటిని నువ్వు చిదిమివేసి వాడిని మామూలుగా, అతి మామూలు మనిషిగా, మోటువాడిగా పెంచి పెద్ద చేయి. ఇది నా అంతిమ కోరిక. అత్తయ్య ఆ ఉత్తరం చదవగానే తాతయ్య దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. ఆయన అప్పుడే సంధ్య వార్చుకుని లేస్తున్నాడు. అత్తయ్య ఇచ్చిన ఉత్తరం చూడగానే శివశివాని కళ్ళు మూసుకున్నాడు. బయట ఇంకా వాన పడుతూనే ఉంది. ఈ మాట తెలియగానే భీముడు, ఫకీరు నాన్నను గాలించడం మొదలుపెట్టారు. తాతయ్య కూడా గొడుగు తీసుకుని ఆ వానలో వెళ్ళాడు. అబ్బాయి గారు కొండవాగు వైపు వెళ్ళడం చూశానని ఎవరో చెప్పారు. తాతయ్య అక్కడికి వెళ్ళాడు. తాతయ్య ఎన్నడూ చూడనంత ఉధృతంగా ఉంది వాగు. రాళ్లు మునిగిపోయినాయి. నీళ్లు విపరీతమైన శబ్దం చేస్తూ, మూత పెడుతూ పరుగులు తీస్తున్నాయి. దిగువగా సుళ్ళు తిరుగుతున్న ఆ నీళ్లలో ఒక తుప్పక పట్టి చిరిగిన నాన్న చొక్కా కనిపించింది. తాతయ్య మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆయన పెదవులు రామా రామా అని అస్పష్టంగా అన్నాయి. ఆయన నవనాడులు కృంగిపోయిన మనిషిలా అక్కడే కూలబడిపోయాడు. మధ్యాహ్నానికి వాన బాగా తగ్గింది. వాగు దిగువన ఊరికి మైలు దూరాన నాన్న శవం దొరికింది. భీముడు, ఫకీరు పరిగెత్తుకొచ్చి తాతయ్యకి చెప్పారు. నాన్న అంత్యక్రియలు జరిగినాయి. నాన్న పోవడంతో నాది మళ్ళీ సమస్య అయింది. అన్నయ్య వాడిని నాకిచ్చాడు. వాడు నా దగ్గరకు రావాల్సిందే అంది అత్తయ్య. తాతయ్య ఎంత చెప్పినా వినలేదు. నా కోసం అమ్మకు కబురు చేయటం, ఉత్తరాలు వ్రాయటం చేసింది. ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చి అమ్మ తండ్రి కూడా పోయాడు. ఆ కష్ట సమయంలో ఇందిరమ్మ గారు, బాలాజీ గారు, సెక్రటరీ కూడా మా అమ్మకు చాలా అండగా నిలిచారు. నేను మామూలుగా చదువుకుంటూనే ఉన్నాను. అమ్మ ప్రోగ్రామ్స్ ఇవ్వటం ఎక్కువైపోయింది. నెలకి 4 రోజులు కూడా ఇంటి పట్టున ఉండని పరిస్థితి వచ్చింది. ఆ మధ్యలో ఏం జరిగిందో ఏమో. ఒకసారి అమ్మ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని, నువ్వు మీ నాన్నగారు ఊరు వెళ్తావా అని అడిగింది. నువ్వు వస్తున్నావా అన్నాను. నేను రాను. నేను వెళ్ళను. కిట్టమ్మ కల్పించుకుంది. నేను కూడా వస్తాను బాబు, మనిద్దరం వెళదాం. మీ అమ్మ బెజవాడలో ప్రోగ్రాం ఇచ్చి అటు వస్తుంది. వచ్చేటప్పుడు కలిసి వచ్చేద్దాం అంది. నేను అమ్మ వైపు చూశాను. ఏ కిట్టమ్మతో వెళ్తావా అంది. నేను వెళ్ళను. ఆ ఊర్లో పాములుంటాయి, దీపాలుండవు అన్నాను. అమ్మ అప్పటికి ఊరుకుంది. తర్వాత కిట్టమ్మ నాతో రహస్యంగా అంది. చూసావా, నీ మీద అమ్మకు బాగా కోపం వచ్చింది. ఎందుకు? నువ్వు చెప్పినట్టుగా విని ఆ ఊరు వెళ్ళలేదని. అమ్మ నిజంగానే ఈ మధ్య చాలా ముభావంగా, పరధ్యానంగా ఉంటుంది. ఇదివరకులా నన్ను దగ్గరకు తీయటం లేదు, నాతో కబుర్లు చెప్పడం లేదు, కలిసి నవ్వడం లేదు. వేరే పడుకోవటం అలవాటు చేసుకో అంటూ నా పడక తన పక్క నుంచి మార్పించింది. నేను ఆ ఊరు వెళితే మా అమ్మకు కోపం పోతుందా అన్నాను. ఓ అంది కళ్ళు తిప్పుతూ. అయితే వెళతాను, నువ్వు వస్తావుగా అన్నాను. నేనెందుకు రాను? తప్పకుండా వస్తాను. అమ్మ బెజవాడ నుండి వచ్చే వరకు మనం అక్కడే ఉంటామంది. నాకు సెలవులు వచ్చినాయి. నేను కిట్టమ్మతో పల్లెటూరు బయలుదేరాను. మమ్మీ నువ్వు వస్తావుగా భయంగా అడిగాను. మీ అమ్మ రాకపోతే ఊరుకుంటానా అంది ఇందిరమ్మ. అమ్మ బెజవాడ నుంచి తప్పకుండా వస్తుందనే నమ్మకంతో నేను నిర్భయంగా ఊరు వెళ్తున్నాననే ఉత్సాహంతో సంతోషంగానే బయలుదేరాను. కిట్టమ్మ నాతో వస్తోంది. కిట్టమ్మ నేను బస్సు దిగి అక్కడ మా కోసం వేచి చూస్తున్న బండెక్కి ఆ పల్లెటూరు బయలుదేరాను. నాకు ఆ ప్రయాణం సరదాగానే ఉంది.
కిట్టమ్మతో కిలకిల్లాడుతూ నవ్వుతూ కబుర్లు చెప్తూనే ఉన్నాను. మేమింటికొచ్చాం. పెద్ద భవంతిలా ఉండే హైదరాబాదులో మా ఇంటితో పోల్చి చూస్తే పిచ్చుకల గూడులా చిన్నగా ఉంది. మేం బండి దిగగానే వాకిట్లో ఉత్తరీయం కప్పుకుని కూర్చుని ఉన్న ఒక ముసలాయన ఎదురయ్యారు నాకు. ఆయన మా తాతయ్య అని చెప్పింది కిట్టమ్మ. నమస్తే అన్నాను చేతులు జోడిస్తూ. ఇంతలో ఇంకో ఆవిడొచ్చింది. ఆవిడ బట్టలు, రూపం, తలదివ్వుకున్న తీరు చాలా తమాషాగా ఉన్నాయి. మీ అత్తయ్య కిట్టమ్మ చెప్పింది. నేను మళ్ళీ నమస్తే అన్నాను. అప్పటికే ఆవిడ ఏడుస్తూ గబాలనొచ్చి నన్ను ఎత్తుకుని గుండెలకు అదుముకుంది. నేను బెరుకుతో ముడుచుకుపోయాను. చప్పున జారి కిట్టమ్మ దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆవిడ్ని భయంగా హత్తుకుపోయాను. నీ ఆపేక్షతో వాణ్ణి బెదరగొట్టకు కాత్యాయని అన్నాడు ముసలాయన. నీ గది చూపిస్తానురా, నీ ఫోటో ఒకటి ఉంది చూస్తావా ఆవిడ పిలిచింది. నేను కిట్టమ్మ చేయి గట్టిగా పట్టుకుని వదలలేదు. అందరం వరండాలో నుంచి పైకున్న చెక్క మెట్లెక్కి పైకొచ్చాం. వరండాలో ఉన్న ఉయ్యాలు చూసి ముచ్చటపడ్డాను. ఆవిడ మమ్మల్ని గదిలోకి తీసుకువెళ్ళింది. అదిగో చూడు, అది నీ ఫోటోయేనా అంటూ బల్ల మీద ఉన్న ఫోటో చూపించింది. అది చూడగానే నా కళ్ళు సంతోషంగా విప్పారినాయి. కిట్టమ్మ చేయి వదిలేసి వెళ్ళి ఆ ఫోటో చూశాను. అది నాదే. ఆ రోజున మిలిటరీ యూనిఫామ్లో నాన్న తీసిన ఫోటో అది. నాకు చాలా నచ్చింది. చాలాసేపు సంబరంగా దాన్నే చూసుకున్నాను. భోజనాలు చేశాం. రాత్రి అయింది. నేను కాళ్ళు రెండు మంచం మీద పెట్టుకుని కూర్చున్నాను. కిట్టమ్మ ఈ ఊళ్ళో పాములు ఉంటాయని చెప్పింది. నాకు ఏ మూల చూసినా పాములు చూరుల నుంచి వేళ్లాడుతూ మెలికలు తిరుగుతూ కనిపిస్తున్నట్టే ఉన్నాయి. నేను నిద్రలో లేచి అరుస్తుంటే ఆవిడొచ్చి నన్ను దగ్గరికి తీసుకుంది. మంచినీళ్ళు ఇచ్చింది. ఇక్కడ పాములే లేవు. కిట్టమ్మ నీకు అబద్ధం చెప్పింది అంది. 2 రోజులు సరదాగానే ఉన్నాను. మా అమ్మ ఇంక రాలేదు. ఎప్పుడొస్తుంది అంటూ మారాం మొదలుపెట్టాను. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటూ ఏడుపు ప్రారంభించాను. రేపు వెళదాంలే అంది కిట్టమ్మ. నేను నా బట్టలన్నీ ఎయిర్ బ్యాగ్లో సర్దుకున్నాను. ఆ రాత్రి ధైర్యంగా నిద్రపోయాను. నేను ఉదయం లేచేసరికి నా మంచం పక్కన కిట్టమ్మ లేదు. ఇప్పుడే వస్తుందిలే అంది అత్తయ్య. నాకు భయం వేసింది. ముఖం కడుక్కోలేదు, కాఫీ తాగలేదు. కిట్టమ్మ కావాలి, నేను ఊరు వెళ్ళిపోతాను అంటూ మొదలుపెట్టాను. నువ్వు ఇక్కడే ఉండాలి. కిట్టమ్మ ఊరు వెళ్ళిపోయింది అంది అత్తయ్య. నా కళ్ళు భయంతో పత్తికాయల్లా అయినాయి. నేనుండను, వెళ్ళిపోతాను. మంచం దూకి పరిగెత్తబోయాను. అత్తయ్య నన్ను బలంగా పట్టుకుని ఆపింది. నేను గిలగిల్లాడాను. ఆవిడని కుమ్మాను, రక్కాను, గిల్లాను. కానీ ఆవిడ అదంతా భరించిందే తప్ప నన్ను వదలలేదు. 2 రోజులు గడిచినాయి. నేను పారిపోకుండా అహర్నిశలు భీముడు నా గది దగ్గర కాపలా ఉండే ఏర్పాటు చేసింది ఆవిడ. వీళ్ళు నన్ను ఇలా ఎందుకు బందిఖానా చేశారో, అమ్మ నా కోసం ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను. నేను పడుకున్న గది కిటికీలోంచి చూస్తే క్రింద గడ్డిబళ్ళు వరుసగా వెళుతూ కనిపించాయి. ఇవి రాత్రివేళ కూడా వెళుతూనే ఉంటాయి. వాటి మువ్వల చప్పుడు నా గదిలో పడుకున్నా వినిపిస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి అయింది. భీముడు నిద్రపోతున్నాడు. నేను లేచి మెల్లగా అతన్ని దాటి బయటకొచ్చాను. ఇంట్లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. నేను మాత్రం చప్పుడు కాకుండా మెట్లు దిగి క్రిందకొచ్చి వీధి తలుపు తీసుకుని బయటకు వచ్చేశాను. గడ్డిబళ్ళు వెళుతూనే ఉన్నాయి. నేను అరుగు మీద నిలబడ్డాను. ఒక బండి వెళుతోంది. నేను ప్రాణానికి తెగించిన వాడిలా ఆ గడ్డిని గట్టిగా పట్టుకుని కాళ్ళు జారిపోతుంటే పడబోయి పాకి ఎలాగో పైకెక్కేశాను. పైన ఒదిగి పడుకున్నాను. నా గుండెలు భీముడు ఎక్కడొస్తాడో అని భయంతో గడగడలాడిపోయాయి. కానీ రాలేదు. బళ్ళు మెయిన్ రోడ్డు మీదకి కొంత దూరం వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆగినాయి. నేను అక్కడ దిగేశాను. నేను అక్కడి నుంచి హైదరాబాద్ చేరడానికి 2 రోజులు పట్టింది. నా బట్టలు చిరిగిపోయాయి. జ్వరం వచ్చినట్టుగా కళ్ళు ఎర్రబడినాయి. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుంది. ఆకలితో నకనకలాడిపోతున్నాను. అయితే నేను ఇల్లు చేరుకున్నాను. నాకు చెప్పలేని సంతోషం కలిగింది. నేను వెళ్ళేసరికి మా ఇంటి బయట పొడుగాటి కారు ఆగి ఉంది. నేను అమ్మ గదిలోకి పరుగెత్తాను. ఆవిడ అద్దం ముందు కూర్చుని జుట్టు దువ్వుకుంటోంది. నేను రెక్కలు వచ్చిన వాళ్ళ గాలిలో ఎగురుతున్నంత వేగంగా ఆవిడ దగ్గరకు పరిగెత్తాను. అమ్మా! వెనక నుంచి ఆవిడ వీపు మీద పడి నా 2 చేతులు కంఠానికి పెనవేశాను. మరుక్షణంలో వెక్కి వెక్కి ఏడవసాగాను. నన్ను చూసి అమ్మ నిశ్చేష్టురాలైంది. నేను ముందుకొచ్చి అమ్మ ఒడిలో వాలిపోయాను. నాకు అక్కడ చాలా భయం వేసింది మమ్మీ. కిట్టమ్మ నాతో చెప్పకుండా వచ్చేసింది. నువ్వు రాలేదు అంటూ ఏడవసాగాను. నా ఏడుపు విని కాబోలు మీ అమ్మ కిట్టమ్మ ఆ గదిలోకి గబగబా వచ్చారు. అరే, వీడొచ్చేశాడా అంది మీ అమ్మ. ఇందిరా, ఇప్పుడేం చేయటం అంది అమ్మ దిగాలుగా. నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటానులే అంటూ ఆవిడ నా దగ్గరకు వచ్చింది.
నన్ను బుజ్జగిస్తుండగా తేజ, రామ్మ, స్నానం చేస్తూ గాని చూడు నీ బట్టలు ఎలా మాసిపోయినాయో అంటూ పిలిచింది. నేను వెళ్ళలేదు. మా అమ్మ చీర కుచ్చెళ్లను మరింత బిగించి పట్టుకుని ఒళ్ళో దూరిపోయాను. అమ్మ భుజాలు పట్టి బలవంతంగా లేవదీసింది. లే తేజ, ముఖమంతా ఎలా దుమ్ము కొట్టుకుందో, వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు వేసుకునిరా, మా తండ్రివి కదూ. అమ్మే స్వయంగా నన్ను చేయి పట్టి స్నానాల గది దగ్గరికి తీసుకువెళ్ళింది. నేను మా అమ్మ దగ్గరకు వచ్చేశాను. ఆ ఊరు, ఆ మనుషులు, కాపలాగా కూర్చున్న ఆ భీముడు జ్ఞాపకం వస్తే ఇంకా ఒళ్ళు జలదరిస్తోంది. ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించుకున్నందుకు పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా నా మనసు స్వేచ్ఛగా, ఆనందంగా ఉంది. సంతోషంగా స్నానం చేశాను. నేను స్నానం ముగించుకుని బట్టలు ధరించి వచ్చాను. అమ్మ నా జుట్టు దువ్వింది. పక్కనే పెట్టి ఉంచిన పాల గ్లాస్ తీసి నా పెదవుల దగ్గరికి తెస్తూ, వేడివేడిగా ఇవి తాగు, బడలిక తీరుతుంది అంది. నేను ఆ పాలను తాగుతుంటే అమ్మ నా నుదుటి మీద పడిన జుట్టుని పైకి తోసింది. నా చెంపలు నిమిరింది. నేను పాలు తాగుతూనే అమ్మ చేతి బంగారు గాజులు తడిమాను. నేను పాలు తాగటం పూర్తయింది. అమ్మ నన్ను ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నేను ఆ పల్లెటూరు నుంచి ఎలా తప్పించుకుని పారిపోయి వచ్చానో చెబుతున్నాను. ఇంతలో ఆ గదిలోకి అమ్మ సెక్రటరీ వచ్చాడు. అతను సూటు బూటు ధరించి ఇదివరకు నేను ఎన్నడూ చూడనంత దర్జాగా ఉన్నాడు. రాజీ, టైం అవుతోంది అన్నాడు. అమ్మ టైం చూసుకుంది. ఇంకా అరగంట తర్వాత బయలుదేరినా పర్వాలేదు అంది. ఆయన అమ్మని రాజీ అని పిలవగా వినడం ఇదే ప్రథమం. అమ్మా, ఎక్కడికి వెళుతున్నావు అన్నాను భయంగా. ఎక్కడకు వెళ్ళను, నువ్వు కాసేపు పడుకో, నీకు నిద్ర రావడం లేదా అంది. నేను నిద్రపోను, నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు అన్నానే కానీ నాకు అప్పటికే నిద్రమత్తుగా ఉంది. కళ్ళ మీదకి నిద్ర తెరలు తెరలుగా వస్తోంది. నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను అంది, నా తల గుండెలు కదుముకుంటూ. నేను ఆమె మెడ చుట్టూ చేయి పెనవేసి భుజం మీద తలదాచుకున్నాను. నన్ను ఆ ఊరు ఎప్పుడూ పంపించొద్దమ్మా అన్నాను. నువ్వు ఏ ఊరు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండి చదువుకుందు గాని అంది. ఆ ఊరు నుంచి అంత శ్రమపడి పారిపోయి వచ్చినా ఎంతో హాయిగా ఉంది. నిశ్చింత, శాంతి, ఆనందం నాకు వింజామర్లు వీయడంతో సుఖమైన నిద్రపోయాను. అమ్మ మెడ చుట్టూ చేయి పెనవేసి ఆవిడ భుజం మీద నేను నిద్రొచ్చేసింది. కానీ ఆవిడని చూడటం అదే ఆఖరని నేను కల్లో కూడా అనుకోలేదు. అప్పటికి 2 రోజుల క్రితం ఆవిడ సెక్రటరీని పెళ్లి చేసుకుందని కానీ, ఆ పూట మరో అరగంటలో వాళ్ళిద్దరూ ఫారిన్ వెళ్లే ప్రయాణంలో ఉన్నారని కానీ, నేను బయట చూసిన కారు వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్కు వెళ్ళడానికి సిద్ధంగా వేచి ఉందని కానీ నాకు తెలియదు. అమ్మ నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నానని తెలియని నేను ఇంకెప్పుడు అమ్మని వదిలి ఒక్క క్షణం కూడా ఉండననే ధీమాతో నిశ్చింతగా నిద్రపోయాను. ఆ నిద్ర కూడా సహజంగా రాలేదు. నాకిచ్చిన పాలలో నిద్ర మాత్రలు కలిపి నన్ను నిద్రపుచ్చారని తర్వాత కిట్టమ్మ ద్వారా తెలుసుకున్నాను. నన్ను నిద్రపుచ్చి అమ్మ వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వేళ నాకు మెలకు వచ్చింది. నిద్రలోనే అమ్మా అమ్మా అంటూ లేచాను. నా పక్కనున్న కిట్టమ్మ తనకు నిద్రాభంగమైనందుకు విసుక్కుంటూ లేచింది. అమ్మ లేదు, ఊరెళ్ళింది అంది. ఆకలేస్తుందా? అయితే ఆ టేబుల్ మీద అన్నం ఉంది, తిను అంది. అమ్మ కావాలి అంటూ మారాం మొదలుపెట్టాను. మీ అమ్మ ఊరు వెళ్ళిందంటే వినవే కసిరింది. నా పక్క ఖాళీగా ఉంది. నాకు భయం వేసింది. కిట్టమ్మ మాటలు నమ్మలేనట్టుగా అమ్మ కోసం లేచి అవతల గదిలోకి పరిగెత్తాను. అక్కడ కూడా అమ్మ లేదు. ఇందిరమ్మ గారు పడుకునుంది. నా గొడవకి ఆవిడ, భర్త లేచారు. ఆవిడ నా దగ్గరకు వచ్చింది. మీ అమ్మ లేదు, ఊరెళ్ళింది. అనవసరంగా రాత్రివేళ గొడవ చేయకు. ఆకలేస్తే అన్నం తిను, లేకపోతే నోరు మూసుకొని పడుకో అంది. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి. ఏడుపు లంకించుకున్నాను. మరుక్షణంలో నా చెంపలు అదిరిపోయాయి. నా వీపు మీద పెడీమని గుద్దులు పడ్డాయి. చెబుతుంటే నీకు కాదు, నోరు మూసుకుని పడుకుంటావా లేదా గద్దించింది ఆవిడ. నా ఒంటి మీద పుట్టిన తర్వాత అంతవరకు ఎప్పుడూ దెబ్బ పడలేదు. నేను బిక్క చచ్చిపోయినట్టుగా చూడసాగాను. అబ్బా, ఎందుకే పసిపిల్లాడిని అలా కొడతావు? బాలాజీరావు వచ్చి నన్ను ఎత్తుకోబోయాడు. మీరు ఊరుకోండి. ఏ, నోరు మూస్తావా లేదా? ఏడుపు వినిపించిందంటే ఒళ్ళు చీరేస్తాను, జాగ్రత్త. మీ అమ్మ నిన్ను నాకు అప్పగించి వెళ్ళింది. నువ్వు నా దగ్గరే ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి. వినకపోయావంటే ఆవిడ మళ్ళీ చెయ్యెత్తింది. నేను వెక్కిళ్ళు ఆపుకుంటూ వస్తున్న ఏడుపు బలవంతంగా దిగమింగుతూ కిట్టమ్మ కుచ్చెళ్లల్లో పిల్లిలా ఒదిగిపోయాను. నీ ఏడుపు నాకు వినిపించకూడదు ఆవిడ ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది. చూసావా, ఆవిడ మంచిది కాదు, కొడుతుంది. పడుకుందాంరా అంది కిట్టమ్మ. నేను కిట్టమ్మ దగ్గర పడుకున్నాను. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది కిట్టమ్మ? ఎప్పుడొస్తుంది వెక్కుతూ అడిగాను. మీ అమ్మ ఇక రాదు, అమెరికా వెళ్ళిపోయింది.
అమెరికా ఎందుకు వెళ్ళింది? అమెరికా అంటే చాలా దూరం అని మాత్రం తెలుసు. మీ అమ్మ సెక్రటరీని పెళ్లి చేసుకుంది. నువ్వు ఇక ఇక్కడే ఉండాలి. ఇందిరమ్మ గారు చెప్పినట్టు వినాలి. ఆవిడకు కోపం తెప్పించకూడదు. కొద్దిసేపటికి కిట్టమ్మ నిద్రపోయింది. నేను మంచం మీద అలాగే కూర్చున్నాను. కిట్టమ్మ మాటలు ఆ రాత్రి వేళ అబద్ధం అనిపించినా మర్నాటి నుంచి అవి యథార్థం అని తెలిసి రాసాగాయి. మా అమ్మ ఇల్లు అమ్మేసిందట. మేము ఇందిరమ్మ గారి ఇంటికి మారాం. నేను అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. అమ్మ 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 కావాలి అంటూ ఒకటే మాట. నాకు జ్వరం రాసాగింది. ఆ జ్వరం తగ్గడం లేదు. కిట్టమ్మ కూడా వేరే వాళ్ళ ఇంట్లో పనికి కుదరటంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా ఆలనా పాలనా చూసేవాళ్ళు లేరు. ఇందిరమ్మ గారికి ఎప్పుడూ బయట తిరిగే పని. నా విషయం పట్టించుకుని నన్ను బ్రతిమలాడే తీరుబడి ఆవిడికి లేదు. ఒకసారి బాలాజీరావు గారు నన్ను అడిగారు, మీ తాతయ్యకి ఉత్తరం రాశాను, ఆయన ఇవాళ నిన్ను చూడటానికి వస్తున్నారు. పోనీ ఆయనతో మీ ఊరు వెళ్తావా? ఈ మాట వినగానే నేను మంచం మీద భయంగా లేచి కూర్చున్నాను. నేను వెళ్ళను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అంటూ ఏడవసాగాను. వెళ్ళనంటే ఎలా? అది మీ ఇల్లు, నువ్వు అక్కడే ఉండాలి అంది ఇందిరమ్మగారు. నా కళ్ళు భయంతో పత్తికాయల్లా అయినాయి. ఇక్కడుంటే నన్ను బలవంతంగా ఆ పల్లెటూరు పంపిస్తారని భయం వేసింది. జ్వర తీవ్రతతో ఉన్న నేను ఆ మధ్యాహ్నం ఇందిరమ్మ గారి ఇంట్లో లేని సమయంలో మెల్లిగా బయటికి జారుకున్నాను. బయట వీధుల్లో నడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తూలుతోంది. రోడ్డు వెంట నడుస్తున్న నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. అమ్మా అమ్మా అని ఏడవటం ఒక్కటే గుర్తుంది. అమ్మ నన్ను ఇలా ఎందుకు వదిలేసిందో, నేనేం తప్పు చేశానో అని గుర్తు చేసుకుంటే దుఃఖం వరదలై పొంగుతోంది. తిరిగి తిరిగి సాయంత్రం అయ్యేసరికి రైల్వే స్టేషన్లోకి వచ్చాను. ఆ అమెరికా ఎక్కడుందో, అక్కడికి వెళ్ళడానికి ఏ రైలు ఎక్కాలో నా కాళ్ళల్లో శక్తి అయిపోయింది. ఒక్క అడుగు కూడా కదపలేకుండా నీరసంగా ఉన్నాను. పైనుంచి ఒళ్ళు గజగజలాడించే చలి నన్ను మూటలా చేసేస్తోంది. పళ్ళు కటకటలాడుతున్నాయి. చీకటయింది. నాకంతా అయోమయంగా ఉంది. ప్లాట్ఫామ్ మీద ఉన్న బెంచీ మీద ముడుచుకుని పడుకున్నాను. అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏడుస్తూ ఇదే స్మరణ అయిపోయింది నాకు. ఎన్నోసార్లు అమ్మ నా కోసం పరిగెత్తుకొచ్చినట్టే అయింది. నేను ఆనందంగా లేవబోతుంటే తీరా ఆ స్త్రీ ఇంకెవరో అయ్యేది. అక్కడ అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. ఇంతలో నా ఒంటి మీద ఎవరో చేయి వేశారు. బాబూ అని పిలిచారు. నేను కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచాను. నా ఎదురుగా ఉత్తరీయం కప్పుకుని నిలబడిన వ్యక్తి తాతయ్య అని తెలుసుకున్నాను. బాబూ, నీకోసం సాయంత్రం నుంచి వెతుకుతున్నాను. ఇంటికి వెళదాంరా. అత్తయ్య నీకోసం అన్నం నీళ్లు మాని ఏడుస్తోంది. నేను రాను, నాకు అమ్మ కావాలి. అమ్మని పిలుస్తానురా. ఇంటికి వెళదాంరా నాన్న. నిజంగా అమ్మ వస్తుందా? నేను ఉత్తరం వ్రాస్తే తప్పకుండా వస్తుంది. తేజాకి జ్వరంగా ఉంది, నీకోసం ఏడుస్తున్నాడని వ్రాస్తాను. విమానంలో వచ్చేస్తుంది. నిజంగానా? నిజంగా. నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. లేచి కూర్చున్నాను. ఆయన నన్ను ఎత్తుకుని భుజం మీద వేసుకున్నాడు. తన ఉత్తరీయం తీసి వణుకుతున్న నాకు నిండా కప్పాడు. తర్వాత ఏమైందో నాకు స్పృహ లేదు. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 14వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.